ఆయన ప్రభుత్వాధికారి, ఆ రాష్ట్రంలో పోలీసులకే బాస్. ప్రజలకు సేవ చేయాల్సిన పెద్ద మనిషి బాధ్యతను మరచి ధనదాహానికి రుచి మరిగాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడేమో. బాధ్యత గల డీఐజీ పదవిలో ఉండి లంచాలతో వచ్చిన డబ్బు కట్టలు బంగారంతో తన ఇంటిని నింపేశాడు. పంజాబ్ లో అవినీతి తిమింగళం బయటపడింది. 8 లక్షల రూపాయల లంచం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పంజాబ్ చండీగఢ్లలో భుల్లార్ నివాసాల్లో సుమారు 5 కోట్ల రూపాయల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు, 2 లగ్జరీ వాహనాల తాళాలు, 22 లగ్జరీ గడియారాలు లభ్యమయ్యాయి. లాకర్ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన మద్యం, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్ తో సహా తుపాకులు, మందుగుండు సామాగ్రిని సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో హర్చరణ్ సింగ్ భుల్లార్ తో పాటు మరో వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది. ఫతేగఢ్ సాహిబ్ లోని మండి గోవింద్ ఘడ్ కు చెందిన స్క్రాప్ డీలర్ ఫిర్యాదు మేరకు భుల్లార్ ను మొహాలీలో కార్యాలయం నుంచి అరెస్టు చేశారు. ఆ ఫిర్యాదులో సీనియర్ పోలీస్ అధికారి 2023లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సెటిల్ చేయడానికి నెలవారీ చెల్లింపులు డిమాండ్ చేశాడని ఆరోపించారు. తన అక్రమ కార్ల వ్యాపారాన్ని కొనసాగించడానికి అనుమతి ఇవ్వడానికి భుల్లార్ నెలవారీ లంచం డిమాండ్ చేశారని స్క్రాప్ డీలర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలను పాటించకపోతే వ్యాపార సంబంధిత క్రిమినల్ కేసుల్లో తనను తప్పుగా ఇరికిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. డీఐజీ మొదట 2 లక్షలు డిమాండ్ చేశారని, కానీ తర్వాత ఆ మొత్తాన్ని 8 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆయనపై నిఘా పెంచింది. అనంతరం తనిఖీలు నిర్వహించింది. అయితే స్క్రాప్ డీలర్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హర్చరణ్ సింగ్ భుల్లార్ ప్రస్తుతం రోపర్ రేంజ్ కు డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మెహల్ సింగ్ భుల్లార్ కుమారుడు. భుల్లార్ 2024 నవంబర్లో డీఐజీగా నియమితులయ్యారు.